ఓబిఎస్ వర్సివ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లింక్ని కాపీ చేసుకోండి. రిమోట్ వర్సివ్లోకి వెళ్ళి ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంది కదా, మనం మార్చుకోవాల్సింది స్టేజ్ 1కి, కానీ నేను ఇక్కడ స్టేజ్ 2 తీసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. లింక్ని కాపీ చేసుకోండి. ఇక్కడ సీన్ తీసుకోండి ఒకటి. నేను దీనికి వర్సివ్ అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చి బ్రౌజర్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి లింక్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి 19201080 ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఓబిఎస్ వర్సివ్లోకి రండి. వర్సివ్లోకి వచ్చి చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఇమేజ్లోకి వచ్చి నేను బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేశాను. ఇక్కడ బ్రౌజ్లోకి రండి. బ్రౌజ్లోకి వస్తే నేను బ్యాక్గ్రౌండ్స్ని డెస్క్టాప్ మీద పెట్టినాను. ఇక్కడ వచ్చి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్. ఇప్పుడు కంట్రోల్ F ప్రెస్ చేయండి. కంట్రోల్ F ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం బైబిల్ అని ఉంది కదా, దీన్ని పైకి డ్రాగ్ చేయండి. చూడండి ఈజీగా త్వరగా మనము బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనం ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి అని అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా ఈజీగా మనము బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు.